అన్న దేవరా సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ అభిమానిగానే కాదు, చూసిన ప్రతి ఒక్క ఇతర అభిమానులు, చరణ్ గారి అభిమానులు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ అందరూ కూడా సినిమా చాలా బాగుందని అంటారు. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు అనే రేంజ్ లో అయితే సినిమా పర్ఫామ్ చేయించారు. ఇంకా మన కొరటాల శివ గారి డైరెక్షన్ అయితే ఆయన రాత, తీత, కోత, మోత దేవర జాతరలాగా అనిపించింది. ఎక్స్ట్రాడనరీ. ఇంకా అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే ఇంక చెప్పవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఇంక ఇలాంటి మ్యూజిక్ ఆయన ఇవ్వలేడు అనిరుద్ధ్ గారు అయితే. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఉంటది, ఎందుకంటే పార్ట్ 1 లో చూపించాలి, పార్ట్ 2 కూడా కంక్లూడ్ చేయాలి కాబట్టి ఉంటది. వేరియేషన్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కానీ సినిమా ప్రతి సీన్ కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. ఆ లాస్ట్ అయితే క్లైమాక్స్ చెప్పాల్సిన లేదు. ఇంటర్వ్యూల్ సీన్ అయితే అద్భుతం, క్లైమాక్స్ అయితే వండర్. నిజంగా రెండు బాగున్నాను. ఇంకా అంటే వర క్యారెక్టర్ అయితే ఇంకా నేను ఒక కళ్ళార్పణ చూసేవాల్సి వచ్చింది. దేవరా క్యారెక్టర్ అయితే ఇంకా మేము పొద్దున్నే చూసాం కదా, కొంచెం ఓకే. రెండు కూడా చాలా బాగున్నాయి. సినిమా అయితే ఎన్టీఆర్ గారి కెరీర్ లో మంచి సినిమా. దానికి తోడు రాజమౌళి గారికి సంబంధించి రాజమౌళి గారితో సినిమా తీస్తున్నారు, ఏ సినిమా ఫ్లాప్ అంటారు. ఆ రికార్డు కూడా ఎన్టీఆర్ గారు బద్దలు కొట్టారు. చాలా కసిగా, చాలా కొరటాల శివ కసిగా ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు. జాన్వీ కపూర్ గారి కోసం చెప్పాలంటే ఇది పార్ట్ 1, పార్ట్ 2 సినిమా. జాన్వీ కపూర్ గారిని పార్ట్ 1 ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకున్నారు. పార్ట్ 2 లో నేరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 అయితే ఇవ్వచ్చు. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్, ఇంకా అందులో తిరిగైతే లేదు.